శరీరంలో అత్యంత కీలకమైన గుండె ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. యువత కూడా హార్ట్అటాక్ బారిన పడుతుండడమే ఇందుకు ఉదాహరణ. దీంతో హార్ట్ సర్జరీలు, స్టంట్స్ వేసుకోవడం లాంటివి సర్వసాధారణం అయిపోయాయి. అయితే గుండె సంబంధిత చికిత్సలకు వేలల్లో, కొన్నిసార్లు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. సామాన్యులకు ఇది స్తోమతకు మించిన భారం. అలాంటి వారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జిమ్లో వర్కౌట్, మార్నింగ్ వాకింగ్, బైక్ పై వెళుతూ ఎంతో మంది గుండెపోటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఈ తరహా వార్తలు సర్వసాధారణమైపోయాయంటే సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతోంది. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, వ్యసనాలు, ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ గుండె సంబంధిత సమస్యలతో అర్ధంతరంగా ఆయువు తీరిపోవడం బాధాకరం. ఇంకొందరు స్టంట్స్ వేయించుకోవడం, బైపాస్ సర్జరీలు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సామాన్య ప్రజలకు ఆర్థిక భారం కూడా. అలాంటి వారి కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో విజయవాడ, విశాఖ, గుంటూరులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్లలో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. బాధితులలో గుండె ధైర్యం నింపేలా అత్యాధునిక పరికరాలతో గుండె సంబంధిత సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పీపీపీ విధానాన్ని అమలు చేస్తూ కార్పొరేట్ తరహాలో వైద్యం అందిస్తోంది. యాంజియో, స్టంట్, రోటాబ్లేషన్తో పాటు ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ అంటే హార్ట్ స్కాన్ వంటి అనేక పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. అధునాతన వైద్య పరికరాలతో వైద్యాన్ని అందిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో బాగా ఖర్చుతో కూడుకున్న వైద్యం అంటే ఏంటి, యాంజియోప్లాస్టీస్లో కూడా కొన్ని రకాల వైద్యాలు మన మన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేయలేని ట్రీట్మెంట్లు అంటే ఏంటి, రోటాబ్లేషన్ థెరపీ కానీ, ఓసిటీ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనే స్పెషల్ న్యూవర్ ప్రొసీజర్స్ ద్వారా వైద్యం చేయాల్సి వచ్చే పేషెంట్స్ ఖర్చు భరాయించలేని వాళ్ళైనా అవనండి, లేకపోతే ఆ వైద్యం అందకపోవటం అన్నా కానీ మన దగ్గరికి రిఫరల్ ద్వారా వస్తూ ఉంటారండి. ఇవే కాకుండా స్టెమీ ప్రోగ్రామ్ ద్వారా కానీ, మా ఓపీడీ సర్వీసెస్ ద్వారా కానీ, మా ఎమర్జెన్సీ 24/7 అందుబాటులో ఉండే ఎమర్జెన్సీ సేవల ద్వారా కానీ మాకు ఈ క్యాత్ ల్యాబ్కి పేషెంట్స్ అనేది రిఫర్ అవుతూ ఉంటారండి. మేము దాదాపుగా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా 95 నుంచి 96% సక్సెస్ రేటుతో ఈ ప్రొసీజర్స్ చేయగలుగుతున్నాం. మేము ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నామండి గుండె జబ్బుల పేషెంట్లకి. ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, ఓసిటీ, రోటా ఎబ్లేషన్ ద్వారా అధునాతమైన చికిత్స పేషెంట్లందరికీ అందుబాటులోకి ఉంచుతున్నాము. ఎవరైతే బయట ప్రైవేట్ హాస్పిటల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారో 5-6 లక్షలు చెప్పిన వైద్యాన్ని మనం ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఓసిటీ అండ్ రోటా ఎబ్లేషన్ ద్వారా పేషెంట్లకి అందించడం జరుగుతుంది. క్రిటికల్ బ్లాక్స్ ఎవరికైతే ఉన్నాయో, బైపాస్ అయిన తర్వాత కూడా కాల్షియం బ్లాక్స్ ఏర్పడిన వాళ్ళకి మనం రోటా ఎబ్లేషన్ మరియు కెమెరా వాడి, ఓసిటీ అనే కెమెరా వాడి మంచి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. 2018లోనే సీఎం చంద్రబాబు హయాంలో కొన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పీపీపీ విధానంలో గుండె సంబంధిత సమస్యలతో వచ్చే పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని నిర్ణయించారు. విశాఖ, గుంటూరు, విజయవాడలోని జీజీహెచ్లో ప్రత్యేక కార్డియాలజీ విభాగం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీని అమలు కోసం టెండర్ ప్రక్రియ ద్వారా ఓ సంస్థకు బాధ్యత అప్పగించారు. దశల వారీగా ఈ ఆసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట 2018లో గుంటూరు జీజీహెచ్లో ప్రారంభించారు. 2019లో విశాఖ
చేశాక 2020లో విజయవాడ జీజీహెచ్లలో పీపీపీ విధానంలో కార్డియాక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. టీచింగ్ హాస్పిటల్స్లో క్యాథ్ ల్యాబ్స్ ప్రైవేటైజేషన్ మీద పీపీపీ టెండర్స్ అప్పుడు ప్రభుత్వం 2018లో పిలిచిందండి. 2018లో మనం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు 3 టెండర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి 3 చోట్ల వచ్చిందండి. 2018లో గుంటూరులో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారండి. తర్వాత 2019లో విశాఖపట్నంలో అప్పటి కలెక్టర్ గారు ఫిబ్రవరిలో ప్రారంభించారు. సబ్సిక్వెంట్గా ఈ 2 చోట్ల సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్కి 2020లో ఆ తర్వాత ప్రభుత్వం కూడా టెండర్కి లోబడి 2020లో మనకి కార్డియాలజీ విజయవాడ కూడా అప్పచెప్పారు. 2020 నుంచి మొత్తం 3 18, 19, 20 నుంచి 3 చోట్ల మనం కార్డియాలజీ సేవలు అందిస్తున్నామండి. 2D, ఎకో, ఈసీజీ లాంటి పరీక్షలు ఈ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల ఫలితాలు బట్టి యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ పరీక్షకు సుమారు 15,000 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పీపీపీ విధానంలో ఉచితంగా చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వైద్య పరికరాలు, క్యాథ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు ఆప్టికల్ కొహరెన్స్ టెమోగ్రఫీ విధానం ద్వారా హార్ట్ స్కాన్ చేస్తున్నారు. రక్తనాళంలోకి కెమెరా పంపి ఎక్కడ రక్తం గడ్డకట్టిందో చూసి అక్కడ స్టంట్ వేస్తున్నారు. రోటాబ్లేషన్ పద్ధతిలో కరోనరీ ఆర్టరీస్ లోకి వైరు పంపించి యాంజియోప్లాస్టీ చేసి అడ్డుపడిన కాల్షియంను తొలగించి రోగుల ప్రాణాలు నిలుపుతున్నారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇవాళ లక్షలు కావాల్సి వస్తున్నాయి. మేము చేయించుకునే పొజిషన్లో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. ప్రతి వైద్యం కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రైవేట్లో చూపించుకుంటే డబ్బులు అవుతాయి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. ఇప్పుడు వరకు నాకు బాగానే చూశారు. బయట అయితే మాకు 3 నుంచి 4 లక్షలు అన్నారండి స్టంట్స్కే. ఇప్పుడు బైపాస్ అయితే 6-7 లక్షలు అవుతుంది అన్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ మీద మాకు ఉచితంగానే చేస్తారన్నారండి. బయట అనకూడదు కానీ హాస్పిటల్కి వెళ్తే చాలా ఇబ్బందులు పడతాం. ఇక్కడికి వస్తే అనకూడదు కానీ రూపాయి ఖర్చు కూడా లేదు. అన్నీ చూసుకుంటున్నారు దగ్గరుండి. నాకు బయటికి వెళ్ళానండి, 4 లక్షలు అడిగారు స్టంట్కి. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను, చాలా బాగా చేశారు. స్టంట్ వేశారు, మొన్న రూపాయి ఖర్చు కాలేదు. కొన్ని గుండె సంబంధిత సమస్యలకు గుండెలో పేజ్ మేకర్ లాంటి డివైస్ అమర్చాల్సి ఉంటుంది. ఫిజియోకార్డియాలజీ ద్వారా అవసరమైన డివైస్లు గుండెలో అమరుస్తున్నారు. ఈ తరహా వైద్యాన్ని కూడా జీజీహెచ్లో అందుబాటులోకి తెచ్చారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఏఎస్డి, వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ విఎస్డి, పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసిస్ పీడిఏ లాంటి సమస్యలకు వైద్య చికిత్సలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 14,000 మందికి గుండె సమస్యలకు వైద్య చికిత్సలు అందించారు. నెలకు దాదాపు 500 మందికి యాంజియోగ్రామ్ చికిత్స చేస్తున్నారు. 95 మంది వరకు స్టంట్లు వేస్తున్నారు. పేజ్ మేకర్లు 8 మందికి అమరుస్తున్నారు. 2020లో 10 మందితో మొదలైన ఓపీ ప్రస్తుతం 300కు చేరింది. దీంతో జీజీహెచ్లలో పీజీ సీట్లు కూడా పెరిగాయి. విజయవాడ ఆసుపత్రికి మచిలీపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, గోదావరి జిల్లాల నుంచి అత్యధికంగా బాధితులు వస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి ఆధారంగా తక్షణ వైద్యాన్ని అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. యాంజియోప్లాస్టీలు మీకు తెలిసే ఉంటుంది, బయట ఎంత అవుతుంది ఏంటి అనేది చూస్తున్నారు. ఈ ఓసిటీ ద్వారా క్లియర్ చేసే ప్రొసీజర్కి అయితే 1,50,000 దాకా ఛార్జ్ చేస్తారు. అది మనం ఇక్కడ ఫ్రీగా చేస్తాం. అట్లాగే రోటా అబ్లేషన్ లాంటిది 5 లక్షల వరకు అవుతుంది, దాన్ని మనం ఫ్రీగా చేస్తున్నాం. పేస్ మేకర్ కూడా 3 లక్షల వరకు అవుతుంది పేస్ మేకర్ని బట్టి, అది కూడా అంతా మనం ఫ్రీగానే చేస్తాం. మనకు దరిదాపు నెలలో 300 వరకు యాంజియోగ్రాములు చేస్తాం. 60 నుండి 70 యాంజియోప్లాస్టీలు చేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా టెండర్ వేసిన సంస్థకు నగదు జమ అవుతోంది. కొన్నిసార్లు ప్రైవేటు ఆసుపత్రుల్లోని చేయలేని వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్నారు. విజయవాడ జీజీహెచ్లో అందుతున్న వైద్య సేవలు ప్రాణాలు నిలబెట్టాయని వైద్య సేవల లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే చికిత్సలు ఇక్కడ ఉచితంగా చేయడం సంతోషంగా ఉందంటున్నారు. ఆరోగ్యశ్రీ మీదే మొత్తం హార్ట్ ప్రాబ్లం, బయటికి వెళ్తే అవుతుంది 1,00,000 రూపాయల దాకా అయ్యేది. దీనికైతే చాలా డబ్బులు అయ్యాయి సార్. బాగానే చేశారు సార్, ఇప్పటి వరకు బాగానే చేశారు. బాగా గుండె నొప్పితో వచ్చాను, నేను చనిపోయి బతికాను సార్. నాకు వాళ్ళు బాగా నాకు సహాయం చేశారు. గంటకే నాకు ట్రీట్మెంట్ బాగా చూశారు.
బయట 5 లక్షలు అవుతుంది అన్నారు. చాలా కండిషన్ సీరియస్. అయితే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అది ఏం లేదన్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ పోయారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఈసీజీ తీసి అర్జెంటుగా విజయవాడ తీసుకెళ్ళిపోండి. ఇక్కడికి వస్తే ఇక్కడ కండిషన్ బాగా ఇదిగా ఉందని డాక్టర్లు బాగా చేసి ట్రీట్మెంట్ చాలా బాగా ఇచ్చారు. విజయవాడ, విశాఖ, గుంటూరు బోధన ఆసుపత్రుల్లో అందుతున్న ఈ ఉచిత వైద్య సేవలు మరిన్ని ఆసుపత్రుల్లో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.